ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గునీని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లపై అధికార దుర్వినియోగం అభియోగాలు వచ్చాయి. దీంతో ఐపీఎస్ల సస్పెన్షన్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్. సంతోష్, ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను, అందులో సీనియర్ ఐపీఎస్ అధికారులని అంటే డీజీ స్థాయి అధికారి, ఐజీ స్థాయి అధికారులని సస్పెండ్ చేయడం అనేది సంచలనాత్మకమైన వ్యవహారంగా మారింది. జత్వాని కేసులో ఆమెను వేధించారు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అసలు కేసు నమోదు చేయకముందే ఆమెను వేధించేందుకు, ఆమెని తీసుకొచ్చి ఇక ఏపీకి తీసుకొచ్చి హరాస్ చేసేందుకు ఏకంగా ముంబైకి ఫ్లైట్ లో వెళ్లారు అన్న అభియోగాలు ప్రధానంగా వీళ్ళ ముగ్గురు మీద ఉన్నాయి. సో అభియోగాలు నిజమేనని ప్రాథమిక విచారణలో డీజీపీ కూడా నిజమేనని తేలినట్లుగా ప్రాథమిక విచారణలో డీజీపీ కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా సాక్ష్యాధారాలను తారుమారు చేసే దిశగా ఇంకా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు కాబట్టి వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా సంబంధిత ఫైల్ మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు సంతకం పెట్టారు. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, అలాగే ఎవరైతే విశాల్ గున్ని ఉన్నారో వీళ్ళ ముగ్గురుని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో జీవోలో అయితే చాలా స్పష్టంగా చెప్పారు నిబంధనల ఉల్లంఘన ఏ విధంగా జరిగింది. సీఎంఓకే స్వయంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు అధికారులని పిలిపించి కాంతిరాణా టాటాని అలాగే విశాల్ గున్నిని పిలిపించి జనవరి 31, 2024 తేదీన సీఎంఓకి పిలిపించారు. సీఎంఓకి పిలిపించి ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా, అదుపులోకి తీసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి పిఎస్ఆర్ ఆంజనేయుల వైపు నుంచి ఉన్నట్లుగా జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సంతోషం. సో ఈ నేపథ్యంలో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అనేది ఈ ముగ్గురు అధికారులకు వ్యతిరేకంగా చాలా స్పష్టంగా వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా పూర్తిగా రూల్స్ ని అలాగే సర్వీస్ రూల్స్ ని కూడా పూర్తిగా తొంగలోకి తొక్కి వ్యవహరించారు. అప్పటి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నిబంధనలని గాలి కొదిలేసి అడ్డగోలుగా వ్యవహరించారు అన్న అభియోగాలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అందులో నిజాలు కూడా నిర్ధారణ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఫైల్ మీద సంతకం చేశారు. కొద్దిసేపటి క్రితమే వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఏపీసీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ జీవోని జారీ చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.